సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం ద మోస్ట్ పాపులర్ గేమ్ GTA ఆడబోతున్నాం. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి సో దట్ ఎవ్రీ వీడియో మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో ఓకే గైస్, ఇప్పుడు మైకల్ క్యారెక్టర్ అన్లాక్ అయ్యాడు కాబట్టి ఒకసారి హౌస్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఓకే, లెఫ్ట్లో చూసుకుంటే ఇది బెడ్రూమ్ మైకల్ అండ్ అమెండా. ఇది డ్రెస్సింగ్ రూమ్. ఈ డ్రెస్సింగ్ రూమ్ అయితే ఓన్లీ ఫర్ మైకల్, అమెండాకి అయితే కాదు. ఓకే, కిందికి వెళ్దాం. ఓ బ్రో, ఫ్రాంక్లిన్ కూడా వచ్చేసాడు. సే హాయ్ ఫ్రాంక్లిన్. సరే సైడ్ జరుగుతుందా? సైడ్ జర్రా, సైడ్ జర్రా. నా ఇంటికి వచ్చి నాకే సైడ్ ఇవ్వడం లేదు. ఓకే, లెఫ్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఓకే ఈ బాత్రూమ్. అండ్ రైట్లో చూసుకుంటే ఇది వావ్ బ్రో జిమ్మీ రూమ్. మావా ఏ1 సెటప్ పెట్టేసుకున్నాడు కదాడు, ఫుల్ డార్క్ థీమ్లో బతుకుతున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే ఇది రైట్లో ట్రేసీ రూమ్ అనుకుంటా. ఎస్, ట్రేసీ రూమ్, మైకల్ డాటర్ది. నెక్స్ట్ ఈ రూమ్ చూసుకుందాం. బ్రో ఈ డోర్ ఓపెన్ అవ్వడం లేదు. ఓకే, నో ప్రాబ్లం. కిందికి వెళ్దాం. కిందికి వెళ్తే ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో హాల్ ఉంటుంది. హాల్ మొత్తం షెల్ఫ్ అండ్ సోఫా. వా, అండ్ సోఫాకి ఆపోజిట్లో ప్రొజెక్టర్. సూపర్. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే కిచెన్ ఏరియా అనుకుంటా. ఓకే, బయట చూసుకుందాం. బయట చూస్తే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్గా అయితే కనపడింది. లెట్స్ జంప్. వా, అరే ఫ్రాంక్లిన్ కూడా వచ్చేసాడు మనతో పాటు. వీడికి ఏం పని పాటలేదు అనుకుంటా, ఎప్పుడు మనతో పాటు ఉన్నాడు. ఓకే, హేంగాలే మన పార్ట్నరే కదా. నాకైతే కింద ఏదో కనిపించింది, పదండి వెళ్ళి చూద్దాం. ఓకే, లెట్స్ గో. బ్రో కొంప మాత్రం భలే ఉంది బ్రో, వీడికి నెక్స్ట్ లెవెల్ అంతే. ఓకే, రైట్ సైడ్లో చూసుకుంటే ఒక పెద్ద టెన్నిస్ కోర్ట్ అయితే ఉంది. బ్రో సూపర్, అసలు హెలికాప్టర్ ల్యాండ్ చేసేంత ప్లేస్ అయితే ఉంది. మనకైతే ఏం భయం లేదు. బ్రో చెప్పడం మర్చిపోయాను, పొద్దున్నే జిమ్మి అయితే కాల్ చేశాడు, ఎందుకో తెలీదు. ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం ఏమైందేమో. ఓకే, ఫస్ట్ ఇక్కడ మెసేజ్ చూసుకుందాం. మెసేజ్ చూస్తే బ్రో మెసేజ్ చూసుకుంటే మైకల్ యాష్ని ఎవరో లేవేస్తున్నారంట బ్రో. సరే ఒకసారి జిమ్మికి కాల్ చేసుకొని అనుకుందాం. ఈ జిమ్మి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మేబీ చాలా రిస్క్లో ఉన్నట్టున్నాడు బాబు. Hey man, look, if I had kids, I don't think no parenting issues would arise over who had both privileges and who don't. Shit, motherfucker. జిమ్మి అసలు ఫోన్ ఎత్తడం లేదు. మేబీ చాలా రిస్క్లో ఉన్నట్టున్నాడు, చాలా స్పీడ్గా వెళ్ళలేక. No shit, I was making a point. అసలు చాలా అల్లరి, స్మూత్గా వెళ్ళే పనులు బాడీ తెలుపుకుంటాడు. అండ్ అది డేంజర్ అవుతుంది. ఫైనల్లీ మైకిల్ని హెల్ప్ అడుగుతాడు. But you can always buy another boat. ఓకే బ్రో, జిమ్మి చెప్పిన లొకేషన్ అయితే వచ్చేసాను. బ్రో అక్కడ చూసుకుంటే మన యాష్ని ఎవడో లేపేస్తున్నాడు. త్వరగా వాళ్ళని ఫాలో అవుతాం, అది మన ప్రాపర్టీ. బ్రో ట్రక్ వాడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అబ్బా. నో ప్రాబ్లం, ఇది మైకల్ వైఫ్ అమెండా కారు అండ్ దీనికి ఇంజిన్ మోడిఫికేషన్స్ చేశాం, సో ఈజీగా చేసేయచ్చు. ఓకే బ్రో, ఇప్పుడు ప్లాన్ ప్రకారం అయితే నేను కార్ని ట్రక్ వెనకాల తీసుకువెళ్తే ఫ్రాంక్లిన్ ఆ యాచ్ని ఎక్కేస్తాడంట. ఓకే లెట్స్ సీ. ఆల్రెడీ గ్యాస్ ఫ్రాంక్లిన్ అయితే రిస్క్ తీసుకుని వెళ్తున్నాడు. ఓకే, పర్ఫెక్ట్గా వెళ్ళాడు. ఓ బ్రో, ఆ ట్రక్ కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు కదా. ఓకే, మనం కూడా వెళ్దాం, మనం వెనకాలే. బ్రో యాచ్ పైన ఫ్రాంక్లిన్ కాకుండా ఎవరో ఉన్నట్టున్నాడు, మేబీ ఎనిమిస్ అనుకుంటా. ఓ బ్రో, ఫ్రాంక్లిన్ అయితే చాలా ఫైర్లో ఉన్నాడుగా, అలా వేసి పడేశాడు. ఓకే, ఇప్పుడు ఈ ట్రక్ని ఫాలో అవుదాం. లోపల నుంచి మళ్ళీ ఎవరో ఒకరు వచ్చారనుకుంటా. ఓహో బ్రో, అయితే ఎనిమిస్ వాళ్ళు ఫ్రాంక్లిన్ మీద దాడి చేస్తున్నారు. ఓకే, హెడ్ షాట్ అయితే పడిపోయింది వాడికి. ఫ్రాంక్లిన్ అయితే బతికిపోయాడు. థ్యాంక్స్ చెప్తున్నాడు అబ్బా. ఆల్ రైట్ బ్రో, జిమ్మీ కూడా బయటకు వచ్చేసాడు. ఓకే ఓకే, ఓ మై గాడ్ బ్రో, వాడండి బ్రో పోల్గా అలా వెళ్ళాడుతున్నాడు. చా, అరే ఏంట్రా ఇలా జరిగింది. త్వరగా ఫుల్ యాక్సిలరేషన్ ఇచ్చేద్దాం.
ఈ కార్ ఏదో వెళ్తానే లేదు. చా ఓకే బ్రో, ట్రక్ చూసుకుంటే ఇంకా అక్కడే వెళ్తుంది. మరి జిమ్ ఇంకా ఎలాడుతూనే ఉన్నాడు. ఓకే 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 పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే చాలు. చా అరే వాడు ఎవడో వెళ్తున్నాడు. ఓకే వాడు కూడా హెడ్ షాట్ ఇచ్చేసాం. జిమ్మి ఆగరే వచ్చేస్తున్నా. ఓకే 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 వావ్ బ్రో, పర్ఫెక్ట్ క్యాచ్ అయితే పడేసుకుందాం జిమ్మిని. నెక్స్ట్ ఫ్రాంక్లిన్ ఉన్నాడు, ఫ్రాంక్లిన్ పడేసుకుంటే అయిపోద్ది. ఆ తర్వాత ట్రక్ని ఆపేయాలి. లెట్స్ గో. మా ఫ్రాంక్లిన్ కూడా అయితే వచ్చేసాడు. వాహ్ జంప్ చేసాడు బోనట్ మీద. సూపర్. ఏ లోపలికి వచ్చారా త్వరగా, ట్రక్ దగ్గరికి వెళ్ళాలి. వాడు చాలా స్పీడ్గా వెళ్తున్నాడు బా. ఓకే బ్రో, కరెక్ట్ టైంగా అయింది బ్రో ఇది హ్యాండ్ ఇచ్చేసింది. చా ఇంజిన్ చాలా ఘోరంగా సౌండ్ వచ్చేస్తుంది అండ్ బ్లాక్ స్మోక్ కూడా వచ్చేస్తుంది. షేట్ మైకల్ అయితే బోర్డు పోయిందని చాలా బాధపడుతున్నా బా. సరే చేసేదేం లేక ఇంకా కార్ని రిపేర్ చేసి ఉంచేద్దాం. దగ్గరలోనే కస్టమ్స్కి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే గైస్, కస్టమ్కి దగ్గరగా వచ్చేసాం. ఇక్కడ ఒక షార్ట్ కట్ తీసుకుంటే కింద ఇంకా కస్టమ్స్ ఉంటుంది. ఓకే బ్రో, పర్ఫెక్ట్గా ల్యాండ్ అయింది. లెట్స్ గో. స్ట్రైట్గా వెళ్తే లాస్ ఏంజలస్ కస్టమ్స్ ఉంటుంది. సో ఓకే గైస్, లాస్ ఏంజలస్ కస్టమ్స్ ఆటో రిపేర్స్కి అయితే వచ్చేసాం. Yeah, I got this. Ooh, I'm gonna come up front. Get out and walk around. It's okay, I can just climb over. Look, man, I'm gonna get the ride fixed, man, and drop it back off at your house along with this dude. It's all good though, man. సో ఓకే గైస్, ఇప్పుడు చూసుకుంటే మైకల్ టాక్సీ తీసుకుని ఇంటికి వెళ్తారంట అండ్ ఫ్రాంక్లిన్ జిమ్మీ ఇద్దరు కలిసి హ్యామండ్ కార్ని ఇంటికి తీసుకెళ్తారంట. Show, man. ఫ్రాంక్లిన్ జిమ్మీ కార్ని రిపేర్ చేయించి ఇంటికి తీసుకురండి అని చెప్పి మైకల్ వెళ్తున్నాడు. సర్లే మనం వెళ్ళి రిపేర్ చేయించి మైకల్ ఇంటికి వెళ్దాము. సో ఓకే గైస్, కార్ అయితే ఫుల్లీ రిపేర్ అయింది. ఇప్పుడు వీడిని జిమ్మీ అనడం కంటే బండి అనడమే చాలా బెస్ట్. ఓకే బండి కానీ అండ్ కార్ని మైకల్ ఇంటి దగ్గర పడేద్దాం. Alright, man, I'm taking you home. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. Yeah, Frank. ఓకే Or the ఫ్రాంక్లిన్ credit అండ్ fraud జిమ్మీ. guy. The home invader. You know what? Call me what you like, man. Yeah, no, I mean, sure, Jimmy, ain't it? Or James? Jimmy. Or just like, Jizzle? Nah, man, I'll just stick with Jimmy, homie. So, what's the deal, man? Huh? You and my old man? I see you at the dealership, and someone steals my whip, and Papa's all like, he's been down there to talk. సో ఓకే గైస్, మనం కార్ని డ్రైవ్ చేస్తూ మైకల్ ఇంటి దగ్గర కూడా వచ్చేసాం. ఓకే లెట్స్ గో. లోపలికి పెట్టేస్తే అయిపోద్ది. ఓకే స్మూత్ వెళ్దాం. జిమ్మీ జాగ్రత్త రే. సారీ బంటి. Like, we could run together, you know? Yeah, I think about it, homie. Or we could just like shop it, you know? Play darts or get our drink on. Strip clubs. Come on, dude. I get real crazy. Yeah, I got your number, shit. I need it, man. But hey, you know what? Man, go easy on your pops, dog. All right? All right, church. Exactly, man. My brother from another mother. I mean, I hope so, because my mom was kind of a skank back in the day. See ya. Yeah, whatever, homie. Peace. యా ఓకే బ్రో, సక్సెస్ఫుల్గా మిషన్ అయితే పాస్ చేసేసాం ఫాదర్ అండ్ సన్ది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మిషన్స్ కూడా ఏం లేవు కాబట్టి మనం కూడా ఫ్రాంక్లిన్ ఇంటికి వెళ్దాం. బ్రో ఒక్కసారి ఆ సన్సెట్ చూడండి, అవసరం ఉంది అసలు. ఇదేంటి సిమియన్ కాల్ చేస్తాడు, ఎందుకు లిఫ్ట్ చేసి మాట్లాడదాం. Look, you were like a son to me. Employee of the month. Does that mean nothing to you? Man, the dude had a gun in my head. No loyalty, no integrity. You should have taken the bullet. My business, my totally legitimate business. You are fucked, my boy. Stop judging Fucked. people by the kind of music they listen to. There's nothing worse than a music Okay. snob. That bore at the party. సో బ్రో ఏమనుకున్నారంటే ఫ్రాంక్లిన్ సిమియన్తో కలిసి వర్క్ చేస్తూ ఉండేవాడు. కానీ ఒక మిషన్లో మైకల్ ఎల్లో కార్ని దొంగలించి నాకు తెచ్చిమ్మన్నాడు.
సో ఫ్రాంక్లిన్ వెళ్ళి తెచ్చేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మైకేల్ ఆ కార్ వెనకాల ఉండి గన్తో ఫ్రాంక్లిన్ని హ్యాండిల్ చేస్తాడు. సో ఫ్రాంక్లిన్కి వేరే ఆప్షన్ లేక సిమియోన్ డీలర్షిప్ని గ్లాస్ లోపలికి కార్తో డాష్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యారు. అండ్ మైకేల్కి సిమియోన్కి అప్పుడే ఫైట్ జరిగింది. అండ్ దెన్ ఫ్రాంక్లిన్ అండ్ మైకేల్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది అండ్ ఫ్రాంక్లిన్ జాబ్ పోయింది. మీకు ఆ వీడియో కావాలంటే నా ఛానల్లో ఎపిసోడ్ 2లో చూడండి. ఓకే గైస్, ఫైనల్లీ కార్ డ్రైవ్ చేస్తూ ఫ్రాంక్లిన్ ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాం. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఫ్రాంక్లిన్ ఇల్లు వచ్చేసింది. సో ఓకే బ్రో, మనమైతే ఫైనల్లీ ఫ్రాంక్లిన్ ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఇది తన కార్. ఆయన లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, షర్ట్ తప్పకుండా వచ్చేసాం. సో ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటా. GTA 5 వీడియోస్ ఇంకా చేయాలని చాలా ఇంట్రెస్ట్ అవుతుంది. సో మీ సపోర్ట్తో నేను ఇంకా వీడియోస్ చేశాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.